ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వినాయక చవితి పండుగ ఎప్పుడు వచ్చింది? వినాయక చవితి విశిష్టత ఏమిటి? పూజ శుభ సమయము, ఏ వైపు తొండం ఉన్న ప్రతిమను తెచ్చుకోవాలి, నిమజ్జన ఎప్పుడు చేయాలి, ఏ రంగు వస్త్రాలను ధరించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే గణేష్ చతుర్థి. ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది భాద్రపద మాసము శుక్లపక్షం చవితి రోజున అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆది దంపతుల శివపార్వతుల మొదటి కుమారుడైన గణపయ్యను పూజించనిదే ఏ పని కూడా మొదలుపెట్టరు. వినాయకుడి కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసము. గణేష్ చతుర్థి అనేది హిందూ క్యాలెండర్ ప్రకారము భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి నాడు ప్రారంభమయ్యే 10 రోజుల పండగ. 2025 సంవత్సరంలో ఆగస్టు 27న బుధవారంతో కూడిన వినాయక చవితి వచ్చింది. బుధవారానికి అధిపతి అయిన బుధునికి, ఆయన అధిష్టాన దైవమైన వినాయకుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ సంవత్సరం అందరూ బుధవారంతో కూడిన గణేష్ చతుర్థి రోజు ఇద్దరికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆకుపచ్చ రంగు కలిగిన దుస్తులను ధరించి గణనాథుని పూజిస్తే విఘ్నేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందాము. శివపురాణం ప్రకారము పార్వతీదేవి ఒకసారి స్నానానికి వెళ్ళేటప్పుడు తాను మట్టితో చేసిన బొమ్మకు ప్రాణం పోసి తన గదికి అపరిచితులెవ్వరూ రాకూడదని ఆదేశించింది. అదే సమయంలో పరమేశ్వరుడు అక్కడికి రాగా ఆ బాలుడు శివుడిని ఆపాడు. కోపానికి గురైన శివుడు అతని తలను నరికివేయగా పార్వతీదేవి శోకంలో మునిగిపోయింది. ఆమెకు స్వాంతనకై దేవతలు ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడు శరీరానికి అమర్చి అతనికి గజాననుడు అనే పేరు పెట్టారు. ఆ రోజు భాద్రపద శుక్ల చతుర్థి, అదే వినాయక చవితిగా ప్రసిద్ధి చెందింది. విఘ్నేశ్వరుడు అన్ని కార్యములకు మొదటి పూజ్యుడు. మోదకము ఆయన ప్రీతిపాత్రమైన భోజ్యము. గణేశుని విఘ్నహర్తుడిగా పూజిస్తారు. అంటే అడ్డంకులను మరియు ప్రతికూలతను తొలగించేవాడు. విద్యార్థులకు బుద్ధి వికాసము, జ్ఞానశక్తి పెంపు, చదువులో విజయాన్ని ప్రసాదిస్తాడు. గణేష్ చతుర్థి పూజా ముహూర్తము 26వ తేదీ ఆగస్టు 2025 మంగళవారము మధ్యాహ్నము 1:54 ప్రారంభమై 27వ తేదీ ఆగస్టు 2025 బుధవారము మధ్యాహ్నము 3:44 చతుర్థి తిథి ముగుస్తుంది. శుక్ల యోగము ఆగస్టు 27 నుండి ఆగస్టు 28 వరకు మధ్యాహ్నము 12:35 నుండి 1:18 వరకు. బ్రహ్మ యోగము ఆగస్టు 28 నుండి ఆగస్టు 29 వరకు మధ్యాహ్నము 1:18 నుండి 2:13 వరకు. రాహుకాలము మధ్యాహ్నము 12:22 నుండి 1:59 వరకు. ఆగస్టు 27వ తేదీ బుధవారము ఉదయం 5:20 నుండి 7:20 వరకు స్థిర లగ్నము ఉంది. ఈ సమయంలో గణపతి పూజించడం చాలా శుభప్రదము. ఒకవేళ ఈ సమయం కుదరని పక్షంలో ఉదయం 11:35 నుండి 11:50 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రతకల్పం చేసుకుంటే అత్యంత శుభ ఫలితాలను సొంతం చేసుకోవచ్చును. చంద్ర దర్శనం నుంచి తప్పించుకునే సమయము ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:28 నుండి రాత్రి 8:57 వరకు. గణేష్ విగ్రహం ఎలా ఉండాలో తెలుసుకుందాము. వినాయకుడి ఎంపిక విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా చాలామందికి గణేశుడి తొండము ఎటువైపు ఉన్నది తీసుకుంటే మంచిదనే సందేహం కలుగుతుంది. కోరికలు నెరవేరాలంటే మనం పూజించే వినాయకుడి విగ్రహము లేదా ఫోటో కానీ తొండం అనేది ఆయనకు ఎడమవైపునకు వంగి ఉండడం చాలా మంచిది. అలాంటి విగ్రహాన్ని పూజించడము చాలా శుభప్రదమని, ఆర్థిక సమస్యలు తొలగి ధనలాభం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. 2025 సంవత్సరంలో గణేష్ నిమజ్జన తేదీలు
స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి బుధవారము 27వ తేదీన మనము వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ సంవత్సరము 7వ తేదీ ఆదివారంన చంద్రగ్రహణం ఉన్నందున 13 రోజులు 21 రోజులు వినాయక ఉత్సవాలు నిర్వహించడం సాధ్యం కాదు. కావున నవరాత్రులు 9 రోజులు 11 రోజులు నిమజ్జనం చేసుకోవాలి. 28వ తేదీ ఆగస్టు 2025 గురువారం 1:30 రోజుకు మొదటి నిమజ్జనం చేసుకోవచ్చును. 29వ తేదీ ఆగస్టు 2025 శుక్రవారం 3 రోజులకు నిమజ్జనం చేసుకోవచ్చును. 31వ తేదీ ఆగస్టు 2025 ఆదివారము 5 రోజులకు నిమజ్జనం చేసుకోవచ్చును. 2వ తేదీ సెప్టెంబర్ 2025 మంగళవారం 7 రోజులకు నిమజ్జనం చేసుకోవచ్చును. 4వ తేదీ సెప్టెంబర్ 2025 గురువారం 9 రోజులకు నిమజ్జనం చేసుకోవచ్చును. 6వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం చివరి రోజున నిమజ్జనం చేసుకోవాలి.